మరోసారి ఆ ప్రభునామంలో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా వాయిస్ వెనక కనపడుతుందండి? బాగుంది కదా? రైట్, ఓకే. ముఖ్యంగా దేవుని వాక్యంలోకి వెళదాం. ముఖ్యంగా గడిచిన వారం నుంచి కూడా ఏం వింటా ఉన్నాం? హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు అన్న విషయాన్ని, అంశాన్ని మనం ప్రారంభించాం. దేవుడు ఎవరు అన్నప్పుడు ఆయన స్వభావం నుంచి మనం చూడగలిగాం. ఆయన స్వభావంలో, ఆయనకి నేచర్ ఆఫ్ గాడ్, ఆయన స్వభావం ఎటువంటిదని ఆలోచన చేస్తే ఆయన సృష్టికర్త, అన్ని కూడా సృష్టించేవాడు ఆయన. ప్రారంభం ఆయనే, ముగింపు కూడా ఆయనే. ఆయన పోషకుడు, సృష్టికర్త మరియు పోషకుడు, క్రియేటర్ అండ్ కస్టోడియన్ అన్నాం. ఆ తర్వాత మరి ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు, సంపూర్ణమైన వాడు, ఎటర్నల్ అండ్ అబ్సల్యూట్. ఆయన శాశ్వతమైన దేవుడు, ఆయన సంపూర్ణుడు. ఆయన మూడవది ఆయన సార్వభౌముడు, సావరిన్. ఆయన శక్తి, అపరిమితమైన శక్తి కలిగిన వాడు, ఆయన అధికారాన్ని కలిగిన వాడు. సార్వభౌముడు అంటే పూర్తి అధికారము, పూర్తి శక్తి కూడా ఆయనకే ఉన్న విషయాన్ని మనం చూసాం. కనుక అటువంటి దేవుడి నుంచి ఏ లక్షణాలు వస్తాయి, ఆయన యొక్క స్వభావంలోంచి లక్షణాలు ఏంటి అనేది కూడా పోయిన వారం ముందు మనం ప్రారంభించడం జరిగింది. నేచర్ అండ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. కనుక ఆయన స్వభావం నుంచి వచ్చే లక్షణాలు, ఆయన లక్షణాలు ఏంటి? ప్రేమ మరియు దయ. గ్రీక్ లో హెసెడ్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే ఆ వాటిలో స్థిరమైన మార్పు లేని అనమాట. అవి కదలనివి అని అర్థం. అక్కడ స్టాండర్డ్, స్థిరం ఉండేది. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. దేవుని యొక్క ప్రేమలో నీవు నేను మారిపోతాం. మన ప్రేమలు కొద్ది కాలం వరకే. కానీ దేవుని అసలు నిజమైన ప్రేమ అనేది మార్పు లేనిది, మారనిది, అసలైంది. కానీ మనం చాలాసార్లు మనం కలిగి ఉన్న ఈ యొక్క ఆ స్వభావాలకి ప్రేమ అని పేరు పెట్టుకుంటాం. మనం పేరు పెట్టి వాటిని పరిమితమైనటువంటి వాటినే మనం కనపరుస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి ప్రేమ, దేవుని నుంచి వచ్చే ప్రేమలో మార్పు ఉండదు. శాశ్వతమైన ప్రేమ, ఆయన దయలో మార్పు ఉండదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిస్థితులను బట్టి, ఏమండి, ఆయా కాలాలను బట్టి ఆయన ప్రేమ కానీ దయ కానీ మారేది కాదు. ఉప్పు ఎప్పుడు కూడా ఏం చూపిస్తుంది? ఉప్పు లక్షణం ఏంటి? రుచి కలిగిస్తూ ఉంటుంది. మరి ఎక్కువ వేసారనుకోండి, లేదు పాడవకుండా ఉంచు. దాని స్వభావం అది, దాని యొక్క లక్షణం, ఉప్పు యొక్క లక్షణం. కనుక అలాగే దేవుని యొక్క ప్రేమ కూడా మార్పు లేనిది, మారనిది, నిత్యము స్టాండర్డ్, ఎప్పుడు కూడా నిత్యము ఉండేది అన్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక ఆయనలో వచ్చేది ప్రేమ, దయ. ఇంకా చూస్తే ఇంకా ఆయన లక్షణాలు ఏంటి? ఇంకా పవిత్రత మరియు న్యాయము. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన నడత, ఆయన కార్యాలు ఏం చేసినా అది పరిశుద్ధమైందే, పవిత్రమైందే. దానిలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయన మాటల్లో పవిత్రత, ఆయన చేసే ప్రతి కార్యములో, ఆయన చూపుల్లో, మన ఎడల కలిగి ఉండే ఆయన ఉద్దేశాల్లో కూడా, ఏమండి, ఆయన పవిత్రమైన దేవుడే. ఆయన సంకల్పం, ఆయన నిత్యము కూడా పవిత్రతను కనపరిచేవాడుగా, న్యాయాన్ని, ఆయన అన్యాయస్తుడు కాదు దేవుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అన్న సంగతులను దేవుని వాక్యంలోంచి మనం పోయిన వారం ముందు గమనించడం జరిగింది. ఆయన పవిత్రత కలిగిన వాడు, న్యాయవంతుడు అనేది. మరి ఇంకా చూస్తే ఆయన స్వభావం నుంచి ఏమొస్తున్న లక్షణాలు? సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. జ్ఞానం కలిగిన వాడు ఆయన, సర్వజ్ఞానాన్ని కలిగిన వాడు ఆయన. ఆయన జ్ఞానానికి కొదువు లేదు. చాలాసార్లు మనుషుల గురించి అంటాం, చాలా జ్ఞానం ఉందండి ఎవరికి అంటాం. కానీ అది దేవుడు, మన జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంటున్నాడు బైబిల్లో? వెర్రితనం అంట. కనుక మన జ్ఞానం అంతా కూడా వెర్రితనం లాంటిది. కానీ దేవుని జ్ఞానం అనంతమైనటువంటిది. ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. అన్ని చోట్ల కూడా ఆయన వ్యాపించి ఉన్నవాడు. అన్ని చోట్ల ఒకేసారి, ఒకే సమయం ముందు ఉండగలిగినటువంటి వాడు అన్న విషయాన్ని మనం చూడగలుగుతాం. కనుక అటువంటి వాడు మానవాళితో ఉన్నటువంటి సంబంధం, మనుషులతో ఎలాంటి రిలేషన్షిప్, హ్యుమానిటీ, మనుషులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడంటే వ్యక్తిగతమైంది. ఆయన మనలో పర్సనల్ గా, మనలో ఒక్కొక్కరితో ఆయన వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని మెయింటైన్ చేయగలిగిన వాడు అన్న విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదు, ఆయన మనకి కవచముగా, మనకు ఆశ్రయముగా, మన ఆశ్రయ దుర్గం ఆయనే అనే విషయాన్ని, ఇంకా మన విమోచకుడు ఆయన. కానీ మనం విమోచించడం కొరకే మనతో సంబంధాన్ని ఆయన కలిగి ఉంటా ఉన్నాడు. ఎప్పుడు నిత్యము కూడా మనల్ని విమోచించేవాడే, మనల్ని బాగు చేసేవాడే, మన ఎడల మంచిని కలిగి ఉన్నవాడు అన్న విషయాలను గడిచిన వారంలో విన్నాం. ఇంకా ఆయన ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు దేవుని యొక్క
వాక్యంలోంచి ఆయన అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఆయన అర్థం చేసుకోవాలంటే, ఇంకా స్పష్టంగా ఆయన గురించి మనం ఎరిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవలసిందే. లేఖనాన్ని అధ్యయనం చేయాలి అనే విషయాలను దేవుని వాక్యంలో వింటూ ఉన్నాం. అలాగే ఆయన యొక్క మందిరమందు, ఆయన యొక్క సన్నిధిలో మనం ఆయన గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన ఆరాధించినప్పుడు, ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు, లేదా ఆయన మందిరమందు ఇతరులతో కలిసి మనం సాహసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క విషయాన్ని, దేవుడు ఎవరో అనే విషయాలు మనం పూర్తిగా అర్థం చేసుకోగలం. అంతేకాదు ఆయన చేసిన కార్యాలు కూడా, ఆయన మన ఎడలు చేసే చర్యలు, కార్యాలు, క్రియలు అన్ని కూడా ఆయన ఎవరో అనేది మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పారు, నిజమే. గాంధీ గారు ఆయన చెప్పిన సాక్ష్యం, మొన్న ఇంటి దగ్గర చెప్పిన సాక్ష్యం, ఇంతకు ఎప్పుడు చెప్పలే, ఆయన అంతసేపు మాట్లాడాలి. ఆయన ఎప్పుడు కూడా అంతసేపు మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలంటే యాని లేదా రాఖీ అనేసి వాళ్ళ మీద దోసేవారు ఆయన. కానీ పోయిన దినమందు ఆయన అక్కడ ఇంటి దగ్గర మాట్లాడుతున్నప్పుడు చాలాసేపు చాలా విపులంగా మాట్లాడారు. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన చేసుకున్నప్పుడు ఆయన కంటిన్యూ నీరు వస్తుంది, ఎందుకంటే ఆయన అనుభవించారు ఆయన. కనుక దేవుని కార్యాలు ఎప్పుడు కూడా దేవుడు ఎవరో అనేది మనకి వివరిస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ మాటలు వింటున్నప్పుడు మనకి ఏమి కాకపోవచ్చు, ఏమి అనిపించకపోవచ్చు, కానీ అనుభవించిన ఆయనకు మాత్రం దేవుడు ఎవరో ఆయనకి అర్థమైన పరిస్థితి. కనుక దేవుని కార్యాలు కూడా, దేవుడి క్రియలు కూడా ఆయన ఎవరో అనేది మనకు తెలియజేస్తూ ఉంటాయి. కనుక తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. అంతేకాదు ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉండాలి. అంతేకాకుండా ఆయన కార్యాలను కూడా మననం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకునే సమయంలో కూడా ఆయన ఎవరు అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. ఇంకా బైబిల్లోంచి ఇంకొన్ని విషయాలు, దేవుడు ఎవరు మీరు మనకు అయిపోయిందా మీది మీ సమస్య? ఇంకా కంటిన్యూ అవుతుందా? అయిపోయిందా? వెరీ గుడ్. అలాగే ఉండాలి, ఎప్పుడూ అట్లా వదిలేయాలి అంతే. రైట్, మీ ముగ్గురిని కూడా అభినందిస్తూ ఉన్నారు. కానీ దాకా నా మాటలు వినండి. ఇప్పుడు మీరు వదిలేశారు కాబట్టి నా మాటలు వినాలి. ఓకే, నవ్వుతూ చక్కగా ఫ్రీగా ఉండాలి మీ ముగ్గురు కూడా, ఆనందంగా. మీరు ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా మళ్ళీ మీ ముగ్గురు కూడా 3 ఫ్యామిలీ చెందిన వాడు. మూడు ఫ్యామిలీ సంతోషంగా ఉంటాయి మీరు ఆనందంగా ఉంటే. సో నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతున్నాను, వేరుగా అనుకోవద్దు మీరు. కనుక ప్రియులారా, మన దేవుని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి, ఇంకా ఆయన ఎవరో అనేది గ్రహించడానికి దేవుని వాక్యంలోకి కొన్ని సంగతులు చూడడానికి కూడా మనం పోయిన వారం మంది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరు అన్నప్పుడు ఆయన గాడ్ ఇస్ స్పిరిట్, దేవుడు ఆత్మ ఇంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4:20 చూస్తుండగా ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయాలు, వెల్లడి చేసిన విషయాలు మనం చూస్తాం. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అని మరో మాటలో యేసు ప్రభువు చెప్పిన మాటలు మనం గమనిస్తూ, ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయనకి ఆయన స్వరూపం, వారు వేరే రూపమే లేదు. గుర్తుపెట్టుకోవాలి. మనకు చాలాసార్లు మన ఇళ్లలో ఫోటోలు, మేము కూడా మా ఇంట్లో దిగినప్పుడు చాలా మంది అనిల్ ఫ్రెండ్స్ కానీ క్రిస్మస్ టైంలో కానీ మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇస్తూ ఉంటారు గ్రీటింగ్ కార్డ్స్. ఏముంటుంది దాని మీద? ఇప్పుడు ఇచ్చారు మీ ఫ్రెండ్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారు క్రిస్మస్ కి, ఏం కార్డ్స్ ఇస్తారు మీకు? ఏముంటుంది దాని మీద? ఫ్లవర్స్ ఇస్తారా? కనుక ఉంటాయి ఫోటో ఇలాగా కదా, ఇలాగే ఉన్నట్టు ఇలా చేయబెట్టి దాన్ని గాయం, అర్మోడ్ పుక్కన్లు అంటారు కదా, నిద్రమోహం అని అంటాం మనం కొన్నిసార్లు, కళ్ళు సగం మూసిక. అంటే ఏంటంటే దేవునికి రూపం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. వాళ్ళు కొంతమంది ఊహించి ఆ చిత్రకారులు కూడా యేసు ప్రభువుని ఎందుకు అలాగంటే ఆయన కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, అంతే కదా. దేవుడు దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. కనుక ప్రేమ గల చూపులు ఎలా ఉంటాయి, దయ కలిగిన చూపులు ఎలా ఉంటాయి? కనుక అది ఊహించి కొంతమంది చిత్రకారులు చిత్రిస్తున్నటువంటి బొమ్మలే తప్ప దేవునికి రూపము లేదు. యేసు ప్రభు వారు చెబుతా ఉన్నారు కదా తన తండ్రి అయిన దేవుని గురించి, దేవుడు ఆత్మ స్వరూపి. లోపల ఉండేది ఆత్మ, నీలో కూడా ఆత్మ ఉంటా ఉంది. కనుక ఆయనకి స్వరూపము లేదు. కనుక ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే విషయాన్ని, మనకి శరీరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనం చూడగలం, కానీ అది నీ ఆత్మీయ నేత్రాలతో నేను గమనించగలుగుతా ఆయన ఉన్నాడు అనేది చెప్పగలుగుతాం మనం. కానీ రూపం లేనప్పుడు ఏం చెప్తామండి? ఆయనకి శరీరం లేనప్పుడు ఎలా మనం స్పర్శిస్తాం? నో, నువ్వు ఆత్మస్వరూపి. దేవుని సంగతులు, దేవుని ఆత్మ కలిగిన వారికే గలతీ పత్రికలో పౌలు రాస్తూ అంటాడు మాటలు. అక్కడ దేవుని సంగతులు ఎవరో తెలుస్తాయంట? దేవుని ఆత్మ కలిగిన వారికే. ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తూ ఉంటాయి. కానీ ఆత్మ అన్నప్పుడు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోమాకండి మీరు. కనుక ఇక్కడ దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆరాధించేవాడు. మన ఆత్మతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. అలాగన్నప్పుడు ఆత్మను ఆరాధిస్తూ ఉన్నాం కదా, కడుగు అవసరం లేదు,
మీరు గమనించాలి, దేవుడు ఆత్మస్వరూపు కదా, ఆత్మతో ఆరాధిస్తూ ఉన్నాం కనుక మనం ఇక లోపల నా ఆత్మతో ఆయన ఆరాధిస్తున్నాను, కళ్ళు మూయాల్సిన పని లేదు, చేతులు ఎక్కోవాల్సిన పని లేదు, నేను ఎలా చూస్తా ఉంటాను అంటే కుదరదు. మీరు కళ్ళు మూసుకుంటేనే, ఆరాధనలో మనం కళ్ళు మూసుకుంటేనే మన యొక్క మనసు దేవుని మీద కేంద్రీకరించగలుగుతాం. లేదంటే మన దృష్టి అన్నిటి వైపు వెళ్తూ ఉంటుంది, మనసు కూడా వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఆత్మతో మనం ఆరాధించాలి, కానీ మన కళ్ళు మూసుకోవాలి తప్పనిసరిగా ఆరాధనలు, అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ. ఎందుకంటే మన దృష్టికి వేరు కనబడతా ఉంటాయి, అవి మనల్ని మళ్ళించే పరిస్థితి, అది వేరే విషయం. కనుక దేవుడు ఆత్మ కనుక అక్కడ ముఖ్యంగా గమనించవలసింది, ఎవరో అన్నప్పుడు ఆయన దేవుడు ఆత్మ స్వరూపి కనుక మనం ఆత్మతో మనం ఆరాధిస్తున్నాం. రెండోది వచ్చేట్లేదు, దేవుడు వ్యక్తిగతుడు, ఆయన పర్సనల్, గాడ్ ఈజ్ పర్సనల్, మనతో వ్యక్తిగతమైన వాడు. మన ఆలోచనలు, అందుకే ఆయన యెషయా వారం చదివే మనం యెషయా గ్రంథంలో, మన ఆలోచన ఆయన ఆలోచన వంటివి కావు అని దేవుడు చెప్తున్న మాట. అది నా ఆలోచనలు మీలాంటి ఆలోచనలు కాదన్నారు, మీరు కింద ఉన్నారు, నేను పైన ఉన్నాడు, ఆయన పైన ఉన్నాడు, ఆయన ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు ఆయన. కనుక నీ పర్సనల్ అన్నప్పుడు నీ గురించి, పర్సనల్ గా నీ గురించి ప్రత్యేకమైన ఆలోచన కలిగిన వాడు అంటూ అక్కడ ఆయన ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగిన వాడు. ఇక్కడ మనకు హనీ ఉంది, ఇలా ప్రైజ్ ఉన్నారు, డోనా ఉన్నారు, వాళ్ళ గురించి ఆయన వేరుగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ గురించి ప్రణాళిక వేరుగా అంటా ఉంది. ఏదో కుటుంబ పరంగా ఒక ప్లాన్ గీసేయడం కాదు, ఆయన ఈ కుటుంబాల గురించి నా ఉద్దేశం ఇది అని దేవుడు చెప్పడం కాదు. ఇక్కడ ప్రాముఖ్యంగా పర్సనల్ అన్నప్పుడు నీలో ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగిన వాడు ఆయన, పెద్దవారు మొదలుకొని పిల్లల వరకు కూడా. ఇక్కడ చిన్నపిల్లవాడు మన దగ్గర ఈరోజు విని ఉన్నాడు, విని కూడా. కనుక పర్సనల్ దేవుడు, వ్యక్తిగతమైన దేవుడు, వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండే దేవుడు ఆయన. ఎవరు మట్టుకు వారితో ఉండగలిగినటువంటి దేవుడిగా మనం ఉదయకాలం వద్ద గ్రహించవలసిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన వ్యక్తిగతంగా కూడా స్థిరంగా ఉంటాడు వాళ్ళతో అక్కడ. ఆయన మనం చాలాసార్లు వ్యక్తిగతం ఉన్నప్పుడు మన పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక టైం మారిపోతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్, స్కూల్లో ఉన్నప్పుడు క్లాసుల వారిగా మారిపోతారు మనకి. కానీ ఆయన స్థిరత్వం కలిగిన వాడు ఆయన నీతో వ్యక్తిగతంగా పర్సనల్ గా నీ లైఫ్ అంతా కూడా. దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, ముదిమి వచ్చే వరకు నీతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు ఆయన. ఎంత గొప్ప సంగతి. ఉదయకాలం ముందు ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఆయన యొక్క గొప్పతనం, ఆయనకి ఎంత మహత్తు కలిగిన వాడు, ఎంత మహత్యము కలిగిన వాడు, ఎంత గొప్పవాడు. పాట గొప్ప దేవుడు నాకు ఉన్నాడనే పాట ఇంక మనం పాడుతూ ఉంటాం. కనుక చాలా సులువుగా మాటలు మనం పలికేస్తూ ఉంటాం, కానీ నోటితో ఉచ్చరిస్తూ ఉంటాం, కానీ ఆ గొప్పతనం ఏంటనేది నీ హృదయంలో నీవు కలిగి ఉండాలని నా యొక్క ఉద్దేశం ఉదయకాలం అందు. కనుక ఆయన ఎంత గొప్పవాడు అన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా నీతోనూ నాతోనూ ఉండగలిగిన వాడు అనే విషయాన్ని పోయిన వారం అందు మనం విన్నాం. ఇంకా చూసినట్లయితే ఆయన ఎవరని చూసినట్లయితే ఆయన మోషేతో మాట్లాడుతుంటాడు కదా, ఆయామ్ హూ ఆయామ్, నేను ఉన్నవాడను అనే మాట మనం చూస్తా ఉన్నాం. నిర్గమకాండములో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నేను ఉన్నవాడను. మోషే అడుగుతాడు, నీ గురించి ఏమని చెప్పాలి, ఎవరనంటే మోషేతో అంటాడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను నువ్వు నాయకుడు నడిపించాలి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, నేను పంపించాను చెప్పు. నేనంటే నేనే అంటున్నాను, నువ్వు ఎవరైనా అడుగుతావు ఏం చెప్పాలి నేను అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అంటాడు కదా, నేను ఉన్నవాడను అంటే నేను ఉండేవాడను అని అర్థం. అక్కడ ఉండేవాడను అన్నప్పుడు నిత్యము, ఎప్పుడు, అన్ని చోట్ల ఏమీ వచ్చేస్తాయి. మళ్ళీ మనం మొదట విన్నాం కదా, ఆయన శక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సార్వభౌముడు, ఇవన్నీ కూడా మాటలు ఇమిడి ఉంటూ ఉన్నాయి. నేను ఉన్నవాడను అనే మాటలో అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా. కనుక ఆ మాటలో నేను ప్రారంభకుడిని, అంతం నేను శాశ్వతమైన దేవుడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు. అంతము ఆరంభము అంతం అంటే దాని ముందు ఇంకేమి లేదు అంటాం, నాకు ముందు ఇంకేమి లేదు, నా తర్వాత ఇంకేమి కూడా ఉండదని అర్థం అక్కడ, ఆది అంతమైన అన్నప్పుడు. కనుక ఇవన్నీ కూడా మాటలో ఇమిడ్చి దేవుడు మోషేతో మాట్లాడటం మనం చూస్తాం. నేను ఉన్నవాడను ఆ పదాన్ని అక్కడ ఉచ్చరించడం అనేది మనం స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూడాలి. అంటే నేను ఉండేవాడను, నేను ఉన్నాను అనేటువంటిది. ఉన్నాను అన్నప్పుడు అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, ఏ పరిస్థితులైనా ఆయన నీతో ఉన్నాడు అనేది చెప్పిన ఆయన వ్యక్తిగతమైన వాడు కదా. కనుక మందితో ఉంటాడు, కుటుంబాలతో ఉంటాడు, జాతులతో ఉంటాడు, చివరికి పర్సనల్ గా కూడా ఆయన నీతో ఉండేవాడు అని అర్థం. అక్కడ ఉండువాడును అని అన్నప్పుడు కనుక ఈ విధమైనటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఇక్కడ ఉండువాడును ఆయన యొక్క మాటలు అర్థం ఏంటంటే వెలుపల ఇంకేమి లేదు, నాకు వెలుపల
నేను ఉన్నాను, నేను ఉండివాడను అని చెబుతూ నేను ఉన్నవాడను అని చెప్పమన్నాడు అక్కడ. కనుక నాకు నేను కాకుండా ఇంకేం లేదు అని ఆ అర్థాన్ని అక్కడ చూపిస్తున్నాడు దేవుడు అక్కడ. కనుక ఇశ్రాయేలు నడిపించడానికి నేను చాలిన వాడిని, ఆ మాట అర్థం అదే. కానీ నేను వారితో ఉన్నాను, వారిని నడిపిస్తాను అని అని ఫరోకి అర్థమయ్యేటట్టుగా ఈ మాట చెప్పు, ఈ మాట అర్థం అదే. కనుక ఇన్ని విషయాలన్నీ కూడా దేవుడు దానిలో పొందుపరిచి ఆ మాట మాట్లాడటం అనేది మనం స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లలు. కనుక ఇక దేవుని చేత కూడా ఇంకేమి ఉండదు, ఇక సృష్టింపబడేది ఇంకేమి ఉండదనో, ఏర్పడటం ఏముండదు, నాకు నిర్దేశం చేయబడేది ఆయన కాకుండా ఇంకేం ఉండదు. ఇంకా అంటే మనం చాలాసార్లు ఊగిసలాట అంటా ఉంటాం, ఇంకా అటువంటి ఏమి లేదు. ఇక మొత్తం కూడా ఆయనే సంపూర్ణమైన, చెప్పే వారంలో ఆయన శాశ్వతమైన దేవుడు అంటే సంపూర్ణుడైన. కనుక ఆయనలో ఆ పదములుగా ఉన్న అర్థాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియుడు. కనుక నేను ఉన్నవాడను అని తన ప్రత్యక్షతను అక్కడ కనపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభం కూడా ఆయనే, ముగించేవాడు ఆయనే, ఆయన కాకుండా ఇంకేం లేదు. ఆయన రియాలిటీ ఇంకెప్పుడు వేరే రియాలిటీ ఏం లేదు. ఇక రియాలిటీ షోలను చూస్తున్నాం కదా ఇప్పుడు మనం. కానీ దేవుడికి నాకంటే రియాలిటీ ఇంకేం లేదు అని అర్థం అక్కడ. నేను ఉన్నవాడను అనే మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఇక నేను ఉనికి కలిగి ఉన్నవాడను, నేను స్వతంత్రుణ్ణి, ఇక నా మీద ఇంకేమీ లేదు. నన్ను ఆపేవారు కానీ లేదంటే నన్ను కంట్రోల్ చేసేవారు కానీ ఎవరు లేని అర్థం అక్కడ. నేను ఉన్నవాడు అనే మాటలో యొక్క మాట యొక్క అర్థాన్ని మనం చూస్తున్నాం. హూ అయామ్ అని అంటే దాని అర్థం ఏంటంటే నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇక నా మీద ఇంకా సుపీరియర్ కానీ ఇంకేమీ లేదు అనేటువంటి అంత గొప్ప మాటను, గొప్పతనాన్ని దేవుడు అక్కడ మోషేకి ప్రదర్శిస్తున్న విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే రోమిలో రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, ఎవరైనా చదవండి 11వ అధ్యాయము 33వ వచనం నుంచి రాబడిన మాటలు ఒకసారి చూద్దాం. చాలా చాలా చక్కగా ఇష్టమైన మాటలు అసలు రోమిలో రాసిన పత్రిక 11:33 నుంచి. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఆలోచన చేయారా. పౌలు తన యొక్క మాటలు చాలా పెద్ద చాంతాడంత ఉంటాయి, ఫుల్ స్టాప్ ఉండదు, కామాలు ఉంటాయి కానీ ఆయన పదాలు ఫుల్ స్టాప్ ఉండవు. లేఖలో పత్రికలో చూడండి, ఈ పెద్ద పెద్ద వచనాలు ఉంటాయి. కీర్తనలాగా మనకు ముందున్నటువంటి పాత గ్రంథంలో ఉన్న ఆ వచనాల్లాగా ఫుల్ స్టాప్ చిన్న వచనాలు కాదు, పెద్ద పెద్ద వచనాల్లో ఉండే పరిస్థితి. ఇక్కడ అన్నాడు కదా, ఆయన గురించి వర్ణిస్తూ దేవుడి గురించి ఆహా ఆహా అన్నప్పుడు మనకేదో ఉంది కదా ఛానల్, ఆహా ఛానల్ కాదు, ఆహా ఆశ్చర్యాన్ని ఆయన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన గురించి ఊహిస్తున్నప్పుడు ఒకసారి జస్ట్ ఇమాజిన్, ఊహించుకుని తలుచుకుంటే ఆయన గురించి జస్ట్ అలాగా అనుకుంటే చాలు ఆహా అనిపిస్తుంది పౌలుకి. అదే మాట అంటాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము. ఆయన బుద్ధి, ఆయన జ్ఞానం కదా, ఎంత బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయన యొక్క జ్ఞానము ప్రతి దాని మీద కూడా మనకు కనబడతా ఉంది కదా. ఈరోజు మన ముందున్నటువంటి మీ అందరిలో కూడా ఆయన జ్ఞానం కనబడతా ఉంది. ఇక్కడ ప్రైజీ అని డోనా, ఇక ఇక్కడ వీళ్ళు ముఖాలంతా ఆయన జ్ఞానంతో రూపొందించాడు. ఆయన సమస్త సృష్టిని కూడా ఆయన జ్ఞానం చేతే కలుగు చేశాడు. ఆయన ప్రతిదాన్ని కూడా హద్దులు నియమించాడు అనే విషయాన్ని వాక్యంలో మనం చూస్తాం. సముద్రం ఒడ్డుకి వెళ్తే అలా మన మీదకి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ మీదకి వస్తాయి లేదు. దేవుడు అక్కడ గట్టు పెట్టాడు, అద్దు పెట్టాడు. అక్కడ నీకు అదేది కనబడకపోవచ్చు. అక్కడ ముందుకు రాగానే దగ్గర రాగానే ఏమైపోతుంది, వాళ్ళంతా కూడా ఆమె తెలుతున్న ఊయెత్తున వచ్చి అలా కూడా ఏమైపోద్ది, నిన్ను చూసి భయపడినట్టుగా ఇలాగా చప్పబడిపోద్ది, చల్లబడిపోద్ది, మామూలుగా స్థితికి వచ్చేద్ది నీరు ఒడ్డుకు వచ్చే సమయాన్ని. ఎందుకంటే దేవుడు వాక్యంలో కీర్తన అంటాడు కదా, నువ్వు సముద్రములకు గట్టు వేసావంటాడు, అలలకు నువ్వు హద్దులు నియమించావంటాడు. అక్కడ నిజమే, దేవుడు హద్దులు నియమించాడు. ఆకాశంలో నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు వాటికి క్రమాన్ని, ఒక నియమాన్ని, ఆయన బుద్ధి జ్ఞానం ఎంత బాహుల్యం అని అంటున్నాడు. ఈరోజు మనం పగలు ఉదయకాలం ముందు ఆరాధన చేస్తా ఉన్నాం, వెలుతురులో ఆరాధన చేస్తా ఉన్నాం. ఈ వెలుతురు ఎలా వస్తా ఉంది? ఏమా చదువుకున్నాను చెప్పండి, పిల్లలు బ్లెస్సింగ్ చేసి మీరు నా మీద దృష్టి పెట్టాలి కొంచెం. పగలు ఈరోజు పగలు ఎలా కలుగుద్ది తెలుసా మీకు? ఎలాగా చెప్పండి. ఎక్కడున్నాం మనం? చర్చిలో ఉన్నాం అంటారు. అదే అంటే మీరు మనం ఎక్కడున్నాం? మనం భూమి మీద ఉన్నాం. భూమి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి నాకు. తన చుట్టూ తిరుగుతుందంట. తిరిగితే ఏం చేస్తుంది? అలాగే తిరుగుతుందా? ఇంకా సన్ చుట్టూ, సన్ అంటే కుమారుడు కాదు, సూర్యుడు. కనుక సూర్యుడు చుట్టూ కూడా ఏం చేస్తుందంట?
తన చుట్టూ జాగ్రత్తగా చదువు మీరు చదువుందా లేదు, మీరు తెలుసలేదు, ఆకలి వచ్చేస్తుంది, రాత్రి వచ్చేస్తుంది, టైం అయిపోతుంది అనుకుంటామేమో. దేవుడు క్రమాన్ని పెట్టాడు, దేవుడు వాటికి హద్దులు నియమించాడు. కనుక ఈ భూమి మీద మనం ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా ఏం చేస్తుందంటే అది గుండ్రంగా ఉంది. తెలుసు కదా భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా? గుండ్రంగా ఉంది. కనుక ఆ భూమి మీద మనం ఉన్నాం. కనుక ఈ భూమి ఏం చేస్తుందంటే ఇలా ఎదుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుందంట. ఇదేంటి? సూర్యుడు అనుకుందాం, నేను భూమి, తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుంది? ఎంత క్రమాన్ని పెట్టాడు దేవుడు. బండేశ్వరు రమ్మంటే మొన్న మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, మరొక గాబ్రియల్ బ్రదర్కి. గడిచిన వారంలో మార్తా గ్రిఫిన్ వాళ్ళందరూ బండి మీద వెళ్తుంటే ఆటో వచ్చి గుద్దేసింది. వీళ్ళు గుద్దారో వాళ్ళు గుద్దారో. చాలాసార్లు యాక్సిడెంట్ అయిపోతాడు. మనం సరిగ్గా డ్రైవ్ చేయలేం, క్రమంగా మనం వెళ్ళలేం కదండి. నడవడమే సరిగ్గా రాదు మనకి. ఎన్నిసార్లు పడిపోతామో మా బాబాని మాట్లాడితే పడిపోతూ ఉంటుంది కదా. కానీ దేవుడు క్రమాన్ని పెట్టాడు భూమికి. తన చుట్టూ తను తిరిగితే ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. కనుక సూర్యుడి వైపు ఇలా ఎదుర్కొంటూ వెళ్ళినప్పుడు ఈ వైపు ఏం పడతా ఉంది? వెలుతురు పడతా ఉంది. వెలుతురు పడుతుంది, పగలొస్తా ఉంది వెలుతురు. అవతల పక్క ఏం జరుగుతుంది? చీకటి. కానీ దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి హద్దులు పెట్టి ఆయన యొక్క బుద్ధి, ఆయన ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఏమంటాడు అక్కడ? ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు బాహుళ్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంతో అశక్యములు. ఆయన తీర్పులు, ఆయన చేసే కార్యాలు, మనుషులు ఆయన చేసే క్రియలు, కార్యాలు, ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఇవ్వాలో, ఏ విధంగా చేయాలో ఎవరు కూడా దాన్ని ఏం చేయాలంటే ఎవరు కూడా దాని తీర్పులు శోధింపనంతో అశక్యములు అని అంటున్నాడు. అంటే ఎవరు కూడా దాన్ని శోధింపలేరు, దాన్ని వివరించరు, దాన్ని జడ్జి చేయలేరు. అంతేగా దాని ఏదైనా ఉందా అంటే అక్కడ ఏమి లేని పరిస్థితి. కనుక ఆయన జ్ఞానం అటువంటి గొప్పది అంటున్నాడు. ఆయన మార్గములంతో ఆయన చేసే మార్గాలు, ఆయన మార్గాలు అగమ్యములు, మనం తెలుసుకోలేము, గ్రహించలేము. మనకున్నదంతా ఇంతే, చిన్న మెదడు, చిన్నదే, చాలా తక్కువ. అది గ్రహింపు అందుద్దా? ఆయన అనంతమైన దేవుడు, ఆయన అమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు. నీ బుర్రకి, నీకున్న జ్ఞానానికి, నాకున్న జ్ఞానానికి ఆయన మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆయన ఏంటంటే మన కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆయన తను తగ్గించుకుని మనకు అర్థమయ్యే రీతిలో మన మధ్యకి వచ్చాడు ఆయన. అది ఆ గొప్ప సంగతి. పౌలు ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఆయన గురించి వివరిస్తూ ఆహా ఓహో అంటాడు. ఎందుకు అంటాడంటే అంత అనంతమైన దేవుడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు, ఆది అంతమైన వాడు ఆయనే. ఆయనకు ముందే లేదు, వెనకాల ఏమి ఉండదు, ఆయన తర్వాత ఏమి ఉండదు. ఏదైనా కూడా ఆయన వల్లే కలుగుతూ ఉంది. ఇంత దేవుడు ఆయన నీ దగ్గర దిగి వచ్చాడు. ఆయన నీకు అర్థమయ్యే రీతిలో, ఎంతగా అర్థమయ్యే రీతిలో అంటే మీ అందరికంటే నేను పెద్దవాడిని, 63 సంవత్సరాల వయసు ఉన్న నాకు అర్థమవుతా ఉంది. అందరికంటే చిన్నాడు విన్ని కూడా అంత ఆయన తను తగ్గించుకుని అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన ఉన్న విషయాన్ని మనం, కనుక అవన్నీ కూడా మనం ఆలోచించడం, గ్రహించడం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ఎన్ని చేయడానికి ఆయనకు ఆలోచన ఎవరు ఇచ్చారు? నీకు నాకు ఆలోచన దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నా నేను, ఇలా చదువుతుంటే అర్థమవుతుంది, మాకు ఆయన ఇచ్చాడు ఆయన. కానీ ఆయనకి ఎవరు ఇచ్చారు? ఆయనకి ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనే అన్నిటికీ ఆయనే మూలము. కనుక ఎంత గొప్ప దేవుడు అని అంటున్నా ఉన్నాడు. ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు. కనుక ఆయన మనం ఇచ్చి ఆయన దగ్గర ప్రతిఫలం పొందగలవా? ఏమిస్తాం? నీ దగ్గర ఏముందని చెప్తాం? నువ్వు ఇచ్చేది కూడా ఎవరిది? ఆయనకి. అందుకనే మాట అంటున్నాడు అక్కడ. ఆయనకి ఇచ్చేది కూడా మనం ఎత్తున్నామంటే, ఏదైనా ఎత్తున్నామంటే మన సమయమో, మన బలమో, మన శక్తో, లేకపోతే మన ధనమో, అదంతా కూడా ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చినట్టు మనం బిల్డప్ చేస్తూ ఉంటాం, ఏదో ఇచ్చేసినట్టు మనం. కనుక ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ప్రతిఫలం పొందగలవాడు, ముందుగా ఆయనకి ఇచ్చేవాడు ఎవడు అని, ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును జగత్ ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన నిమిత్తం, అంటే ఆయన కొరకే ఇదంతా కూడా ఎందుకొరకు చేశాడు? నిజమే, సృష్టి చేసి మీరు దాన్ని నిందించండి, ఫలించండి, దాన్ని అభివృద్ధి పరచండి, దాన్ని లోపరచుకోండి అని ఆదికాండం మొదట్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దేని కొరకు అంటే ఆయన నిమిత్తము, ఆయన కొరకే.
సమస్తము కలిగి ఉన్నది, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును. కనుక మహిమంతా కూడా ఎవరికి చెందాలి అని అంటే ఆయనకే. యుగాలు కూడా నీవు నేను రేపు విన్ని వాడి కుటుంబాలు వాడి పిల్లలు యుగాలు కలిసినప్పుడు కూడా మహిమంతా కూడా ఎవరికి చెందాలి? దేవునికి చెందును గాక అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఆయన యొక్క ఏమంటే ఆయన ఉన్నవాడు అన్నట్టు ఇవన్నీ కూడా ఆయనలో ఇమిడి ఉన్న విషయాలను మనం గ్రహించవలసిన అవసరతను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన కనుక ఇక చూచలేదు దేవుడు ఇంకెవరు అని ఆలోచన చేస్తే ఆయన త్రిత్వం. ఎవరు ఆయన? త్రిత్వమైన దేవుడు. అంటే ముగ్గురు ఆయన కాదు, ఒక్కరే దేవుడు. కానీ ఆయనలో మూడు వ్యక్తిత్వాలు కలిగిన వాడుగా ఈ ఉదయకాలం ముందు మనం గ్రహించాలి. కనుక త్రిత్వమైన దేవుడు అన్నప్పుడు, మూడు వ్యక్తిత్వాలు అన్నప్పుడు ఒకరితో ఒకరి మిళితమైన దేవుడు, ఒకరి సంబంధం ఉన్నవాడు. దాన్ని మనం వేరుగా చూడడానికి వీలు లేదు అన్న విషయాన్ని ఈ ఉదయకాలం ముందు గ్రహించాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ వచనంలో రాబడిన మాట మనం ఒకసారి చూద్దాం. అక్కడ ఆయన ఖచ్చితమైన ముద్ర అక్కడ మనకు కనబడుతూ ఉంది. మూడవ వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన అంటారు యేసు గురించి పౌలు చెప్తున్నాడు. యేసు క్రీస్తు అంటే ఎవరు మహిమ అంటాడు? దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన ఘనత, ఆయన మహిమ యొక్క తేజస్సు స్వరూపము ఆయన అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉన్నాడు అనే విషయాన్ని, అంటే ఈ స్వరూపాన్ని దేవునిలో రెండవ వ్యక్తి, ఈ మాటలో రెండవ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంది. చెప్పాక త్రిత్వంలో రెండు ఎవరు? యేసు ప్రభు. మూడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ మూడుని వేరుగా మనం చూడాల్సిన పని లేదు. ఒక్కరైన దేవుడు. ఆయన త్రిత్వమైనప్పుడు కూడా ఆ యూనిటీ, ఆయన ఐక్యత ముగ్గురులో కూడా, మూడు వ్యక్తిత్వాల్లో కూడా ఒకరేడలో ఒకరు కలిగిన ఐక్యతను మనం సిద్ధాంతం కానీ వేరుగా మనం చూడాల్సిన పని లేదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడడానికి సమయం విషయాన్ని నేను మీకు మనం చేస్తాను. దేవుడు యొక్క కుమారుడు యేసుక్రీస్తు, కానీ వీరి స్వభావాలు వేరే అనలేదు. స్వభావాలు ఒకటే, కలిసే స్వభావాలు, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. కనుక ఈ దేవుడు మళ్ళీ వ్యక్తిగతమైన అన్నప్పుడు ఈ ముగ్గురు కూడా మనతో వ్యక్తిగతమైన సంబంధాలు కలిగిన వారే. వ్యక్తిగతంగా వేరువేరు వారు మనతో వేరువేరు సంబంధాలు కలిగి ఉండగలిగిన వారు. ఇదంతా కూడా వేరే సిద్ధాంతం, వేరే మాట్లాడడానికి వేరే సమయం ఉంటుంది, కానీ ఈ సమయంలో దాన్ని ముగించడానికి ఇష్టపడుతుంది. కనుక ఆయన త్రిత్వమైన దేవుడు. అంతేకాదు ఆ దేవుడు త్రిత్వమైన మూడో ఇంకా చూసుకోలేదు, దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకంలో ఎలా వచ్చాడు? ఆయన ఒక మానవుడిగా, మనిషిగా ఈ లోకానికి దిగి రావడం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ త్రిత్వంలో ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు దేవుడే, కుమారుడైన యేసుక్రీస్తు కూడా దేవుడే. అందుకంటే ఇక్కడ దేవుడైన వాడు మానవుడిగా దిగి రావడం ఎంతో గొప్ప సంగతి అయినా, ఎంత గొప్ప విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే యోహాను సువార్త 1వ వచనం ఏమంటారు అక్కడ? ఆదియందు వాక్యమై ఉండేది, ఆ వాక్యము దేవుడి యొక్క ఉండేది, వాక్యము ఆ వాక్యమే 14వ వచనం వచ్చే సమయానికి అంటాడు కదా, యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాను. కానీ యేసు ప్రభు గురించి మాటలు చెప్తా ఉన్నాడు. ఆదియందు వాక్యమైన దేవుడు, ఆ వాక్యము దేవుని అనేది దేవుడి దగ్గర ఉన్నాడు ఆదియందు ప్రారంభంలో. కానీ చాలా మంది అంటే యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడండి? 2025 సంవత్సరాలు అయిందంటే, కానీ మాకు అది లేదు, వాడు పిచ్చివాళ్ళాడు. దేవుడు యేసు ప్రభు కుమారుడికి లోకానికి వచ్చి 2025 సంవత్సరాల క్రితమే వచ్చాడు. కానీ ఆయన ఆది నుంచి కూడా ఉన్నవాడు, ముందు నుంచి కూడా ఉన్నవాడు. ఆయన ఆరంభకుడు ఆయనే, అంతము కూడా ఆయన గురించి విన్నాం కదా. కనుక ఆయన గురించి వాడిన మాటలు యోహాను రాసుకుంటున్నారు కదా, ఆదియందు వాక్యమైన దేవుడు. ఆ వాక్యం ఎవరు? ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఆ వాక్యమే ఏం చేశాడు? కుమారుడికి లోకానికి మనుష్యుడుగా అనే మాట మన ఇక్కడ వాక్యంలో 14వ వచనంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఆ వాక్యమే శరీరధారిగా, అంటే మానవుడు ఆయన అని అంటాం. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను, కానీ అద్వితీయ కుమారునిగా
ఆ వాక్యమైన దేవుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయ అంటే రెండవ, అంటే దేవుడి తర్వాత రెండు. కానీ ఇక్కడ అద్వితీయ అంటే అద్భుతమైనటువంటి ఆ ద్వితీయకి అద్భుతాన్ని జోడిస్తా ఉన్నాడు, లేదంటే మహత్తును జోడిస్తా ఉన్నాడు. అదొక గొప్ప సంగతి. అది దేవుడు కుమారుడుగా ఈ లోకానికి దిగిరావడం అనేది, మనుష్యుడిగా ఈ లోకానికి దిగిరావడం అనే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటివి. కుమారుని మహిమ, కుమారుని యొక్క తేజస్సు ఎవరిదని అంటున్నాడు? తండ్రిది. మనం చూసాం, మనం కనుగొన్నాం. ఎవరు కనుకుంటున్నాం అంటే తండ్రి మహిమనే మనం చూస్తున్నాం అని అంటున్నాడు ఇక్కడ. కనుక ఇంత అద్భుతమైన సంగతులను క్రీస్తు గురించి వ్రాయబడిన విషయాలు మనం మనిషిగా ఈ లోకానికి రావడం అది అద్భుతమైనది, మహత్తు కలిగింది, అది ఆశ్చర్యకరమైనది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్న సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా. కనుక ఆ కుమారుడు కూడా శాశ్వతమైన వాడే. కనుక దేవుడు శాశ్వతమైన వాడు, సంపూర్ణమైన వాడు. కనుక కుమారుడు కూడా శాశ్వతమైన కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ నిత్యం కూడా మనతో ఉండేవాడు, మన పక్కన ఉండేవాడు. పరిశుద్ధాత్మ గురించి కూడా అదే మాటలు రాబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను యేసు ప్రభువు లోకంలో విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు యెరూషలేము విడిచిపెట్టకుండా మీరు వేచి ఉండండి, నేను తండ్రిని వేడుకుందును. ఆయన మనకు వాగ్దానం చేశాడు. తండ్రి ఏం వాగ్దానం చేశాడు? ఆదరణకర్తను మీ వద్దకు నేను పంపిస్తాను. కనుక ఆయన ఆదరణకర్త ఏం చేస్తాడు? మీ దగ్గరికి వచ్చి ఆయన మీకు బోధిస్తాడు, మీకు వివరిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. కనుక శాశ్వతమైన దేవుడు తండ్రి అయిన దేవుడి గురించి మనం మాట్లాడుకున్న ఉదయకాలంలో మనం విన్నాం. కనుక కుమారుడు శాశ్వతమైన వాడు, పరిశుద్ధాత్మ కూడా శాశ్వత కాలం మనతో ఉండేవాడు. ఆయన నిత్యము మీ పక్క నుండి మీకు బోధిస్తాడని యోహాను సువార్తలో మనం చూస్తే పరిశుద్ధాత్మ గురించి రాబడిన మాటలు మనం చూస్తాం. మీకు బోధిస్తాడు, మీకు వివరిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. వాటిలో గాంధీ గారు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు చేసిన కార్యం. ఆ రాత్రి ఆయనకు అక్కడ దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క మాట విన్నారు. ఆయన స్వరాన్ని వినగలిగాడు. ఆయన ఇంకా వ్యక్తి చెప్పలేదు, మనం చెబుతున్నాడు ఆయన. కనుక ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసేవాడు. మన దేవుడు జ్ఞాపకం చేసే అవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని చెబుతాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఇవన్నీ కూడా ఆయన మనకు వివరిస్తాడు, మనకి జ్ఞాపకం చేస్తాడు, మనకు బోధిస్తాడు. మన పక్కన నిత్యము కూడా నీతో నీ పక్కన ఎల్లప్పుడూ కూడా ఉండేవాడుగా వాక్యంలో మనం స్పష్టంగా చదవగలుగుతున్నాం. మాకంటే చాలా బలంగా ఉంటారు. కనుక ఆయన మానవుడిగా లోకానికి వచ్చాడు. కానీ ఆయన దైవ పూర్తి మనుషుడు, మళ్ళీ దేవుని కుమారుడే, కానీ పూర్తి మనుషుడిగా మానవుడి లోకానికి వచ్చాడు. ఆయన వాక్యం అదే చెప్తా ఉంది. ఆయన ఈ లోకంలో మానవుడిగానే అన్ని కూడా అనుభవించాడు. ఆయన మీరు పడే కష్టాంతా తెలుసు. అందుకే పౌలు రాస్తున్నాడు కదా, ఆయన మన వలనే అన్నింటి కూడా సహానుభావము కలిగి లేనివాడు కాదు అని అంటాడు. అంటే నీతో సహానుభావం కలిగిన వాడు. నీ కష్టం తెలుసు, నీ ఇబ్బంది తెలుసు, నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీకు శ్రమ ఆయన కూడా శ్రమ పడ్డాడు కదా. ఆయన ప్రభు యొక్క జీవితంలో ఎందుకు మనం చూస్తాం. మనం ఆయన నింద భరించాడు. నువ్వు ఎలా నేను ఒక్కడనే భరిస్తున్నాను అనుకుంటావు, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, నేను ఒక్కడే. కొంతమంది అంటారు కదా, మా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతుంది, నేను ఒక్కడే అయిపోయానండి, అది అందరూ చెప్పలేకపోయాడు. నువ్వు అక్కడే, నువ్వు ఎప్పుడైనా ఒక్కడే అవుతావు. నువ్వు ఏమండి భర్తలు కొంతమంది భర్తలు ఉంటారా, లేదా భార్యలు ఉంటారా? మన పనులు మనం చేసుకోవాలనుకోండి. ఎందుకు మన చెబుతూ ఉన్నానంటే ఒక్కడే అయిపోయాడు. యేసుప్రభువు ఏం తెలుసు, ఆయన ఒక్కడే కష్టపడుతున్నాను, కష్టపడ్డాడు. ఆయన కూడా తండ్రికి మరి ఒడ్రంగి పనులు సహాయం చేశాడు. ఆయన మనిషాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి. కనుక మనిషి కుమారుడు ఫుల్ గా ఆయన పూర్తిగా సంపూర్ణంగా మనిషి కుమారుడు గారి లోకాన్ని జీవించాడు. ఆయన 33 సంవత్సరాలు లైక్ యూ, నీకులాగానే, నీ వల్లనే కానీ ఆయన జీవించాడు. ఆయన ఎంత గొప్ప సంగతి ఆయన. కనుక దేవుడు మానవుడిగా దిగిరావడం, ఒక దేవుడి కుమారుడు అయ్యి కూడా మానవుడిగా దిగి వచ్చాడు. ఎంత కాకపోయినప్పుడు తాను తగ్గించుకున్నాడని పౌలు రాస్తాడు. ఆయన ఎంతవరకు అంటే మరణమందునంతగా నేల మట్టుకు అని అంటాడు. అంటే కింద వరకు అనమాట. ఆయన దేవుడు ఎంత పూర్తిగా తను తగ్గించుకున్నాడు, ఎక్కడో ఉండవలసిన వాడు ఆయన. కనుక మనిషి కుమారుడుగా ఈ లోకంలో రావడం ఆయన మనం అర్థం చేసుకోవడానికే. దేవుడు ఎవరన్నప్పుడు అంత గొప్పవాడు ఆయన మన మానవుడికి దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఎవరు వస్తారు? ఆయన అవతరించలేదు. చాలాసార్లు మనం చదువుకున్న పుస్తకాల అవతారాలు మనం చూస్తూ ఉంటాం కదా.
అవతరించనని అవతారాలు చూస్తాం. అవతారాలు దేని కొరకు అంటే ఏదో ఒక దాన్ని చేయటి కొరకు అవతారం. మన బుక్స్ లో చదివే అవతారాలన్నీ కూడా దేని కొరకు అంటే ఏదో ఒక కార్యం కొరకు, ఒక క్రియ కొరకు. అది వచ్చి ఆ కార్యం అయిపోగానే క్రియ అవగానే అవతారం సాధించేయటమే. మళ్ళీ తర్వాత మరొక అవతారంగా రావడం ఉంటాయి కదా మన గ్రంథం చదివే ఒక పుస్తకాలు. కానీ అలాగే ఆయన శాశ్వతమైన దేవుడు మానవుడికి లోపల దిగి వచ్చాడంటే ఆయన దేవుడి కుమారుడు కూడా శాశ్వతమైన వాడుగా మన పట్ల మరణించాడు. ఆయన ఏదో మనం చూస్తాం కదా ఇప్పుడు గవర్నమెంట్ వారు దాన్ని ఏమంటారు, దాన్ని చూపిస్తున్నారంటారు కదా, ఇమాజినేషన్ మనోడు చేశాడు, బొబ్బులు అది కోర్స్ చేశాడు అక్కడ. కానీ అలా కాదు, యానిమేట్ చేసి చూపించడం కాదు, అంటే ఉన్నట్టుగా భ్రమింపు చేయడం కాదు. కానీ ఆయన నిజంగా నేను కొరకు దిగి వచ్చాడు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఈ దినమందు చరిత్ర 2 భాగాలైంది ఆయన వలన. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని మనం చెప్పుకుంటా ఉన్నాం. అంతేకాదు ఈ లోకంలో నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఈ దినమందు సమాధి అయింది, ఖాళీ ఉంది, సమాధిని గెలిచి లేచిన వాడు ఆయన. దీనంతా దేని కొరకు ఆలోచన చేస్తే ఆయన ఎవరో అని నువ్వు తెలుసుకోవడానికి, నీ గ్రహింపు రావడానికి. మానవులైన మనము, అల్పులమైన మనము, మన కొరకు ఆయన దిగి రావడం ఏంటి అసలు ఆలోచించండి. అలాంటప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు పౌరులాగా ఆహా అనుకుండా ఉండలేము మనం తప్పనిసరిగా. ఇంకా చివరిగా చూసినట్లయితే దేవుడి గురించి ఉదయకాలం మందు ఎవరు అన్నప్పుడు ఆయన మనం రక్షించేవాడు, ఆయన మన రక్షకుడు అనే విషయాన్ని మనం గమనించాలి. రక్షకుడు అన్నప్పుడు రక్షించేవాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు అనర్హుడివి, నీకు అర్హత లేదు, అయినప్పటికీ కూడా ఆయన రక్షించేవాడు. అందుకే దేవుడి వాక్యంలో మనం చూస్తే పౌలు రాస్తుంటాడు కదా, ఆయనే మొదట మనలను ప్రేమించాను అని అంటాడు. మొదట మనం ప్రేమించాడంటే మనం పరిశుద్ధులుగాను పవిత్రులుగాను ఉంటే మనం ప్రేమించాడు ఆయన? లేదు, మనం పాపులు మరి ఉంటుండగానే అనే మాట దేవుడి వాక్యంలో మనం చూద్దాం ఇలా. కనుక ఆయన మనం ప్రేమించాడు, మొదటిగా మనల్ని ప్రేమించాడు ఆయన. మొదటిగా మనను ఆయన చూశాడు, మనం కనుగొన్నాడు అన్న విషయాన్ని మనం స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఆయన రక్షించేవాడు, ఆయన అనర్హులైన మనలను, అర్హత లేని మనలను రక్షించేవాడుగా ఈ ఉదయకాలం మంది గ్రహించాలి. చూడండి దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఎందుకంటే ఎందుకు అనర్హులుగా ఉన్నప్పుడు మనం ఆయన్ని మన జీవితాల్లో అనేకమైన అనర్హతలు కనపడతాయి మనకి. ఆయన మనం సరిగా ఆరాధన చేయలేకపోతా ఉన్నాం, మనం ఆయన సరిగ్గా గ్రహించలేకపోతా ఉన్నాం, ఆయన నిజంగా మనము దేవుడిగా గుర్తించలేక ఇవన్నీ కూడా అనర్హతలే, ఇవన్నీ కూడా అర్హమైనవి కాదు. ఏమన్నారు అక్కడ 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53:5వ వచనంలో ఆయన మన కొరకు ఆయన చేసే కార్యాలు ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన అతిక్రమములను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలపెట్టబడెను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తన త్రోవకు తిరిగితివి, మరియు ప్రభు మనందరి దోషమును ఆయన మీద మోపెను. కనుక ఈ మానవుడికి లోకానికి దిగి వచ్చాడు, ఆయన కాదనడం లేదు. ఆయన రక్షించేవాడిగా రక్షకుడికి లోకానికి దిగి వచ్చాడు. ఎలాగనంటే మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి అని అంటున్నాడు. మోపాడు అంటాడు. ఎవరు మోపారు? ఇక్కడ అంటున్నాడు, చౌరవచనంలో ఏమంటాడు అక్కడ, మనందరి దోషము, ప్రభువు మనందరి దోషమును ఆయన మీద, ప్రభు అంటే తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. యెషయా భక్తులు తండ్రి మాట్లాడుతున్నమాట. కనుక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మనందరి దోషాలు, ఈరోజు ఇక్కడ బ్రతికి ఉన్న మనందరి దోషాలు కూడా ఏం చేశాడంటే ఆయన మీద, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు మీద మోపాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎవరైనా చేస్తారా పని? మీ పిల్లల మీద మీరు చేస్తారా? ఎవరైనా చాలా వాళ్ళ మీద కష్టం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు, మన బాధ, మన కష్టం, మన ఈ శ్రమ ఎందుకు అంటే మనం సంపాదించడం కానీ మనం అన్ని భరించడానికి కారణం ఏంటంటే మన పిల్లలే. వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు ఏ కష్టపడకూడదు, వాళ్ళ మీద బరువులు బాధ్యతలు ఉండకూడదు. కానీ ఏదో వాళ్ళకి సంపాదించి పెట్టాలి, వాళ్ళకి ఏదో చేయాలి. పిల్లలారా మీరు గమనిస్తున్నారు కదా, వాళ్ళకి జలుబు ఎక్కువ చేసినట్టుంది మీదే. కనుక ఎందుకంటే సుఖంగా ఉండడానికి పిల్లలైన మీరు. కనుక ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద కష్టం ఉంచడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ దేవుడి యొక్క వాక్యం స్పష్టం చేస్తుంది యెషయా గ్రంథంలో, దేవుడైన వాడు, తండ్రి అయిన దేవుడు
భారాన్ని అంతటినీ కూడా, బరువంతటిని కూడా, పాప దోషాన్ని అంతటినీ కూడా తన కుమారుడైనటువంటి యేసు మీద ఆయనే మోపాడని ఒక వాక్యంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు 3:16 యోహాను సువార్త మన దగ్గర వచ్చిన వాక్యమే, దేవుడు లోకమునెంతో ప్రేమించాడు, మనం ప్రేమించాడు. అంటే పాపం మీద మనం ప్రేమించి మన పాపాన్ని పోగొట్టడానికి ఆయన ఏం చేశాడంటే తన కుమారుడైన క్రీస్తుని లోకానికి ఇచ్చేశాడు. ఆయన ఇక్కడ కూడా అంటాడు కదా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇచ్చేసాడు అంటూ అక్కడ నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు దేవుడు. అక్కడ పూర్తిగా అప్పగించిన విషయాన్ని ఇక్కడ మనకు వాక్యం స్పష్టం చేస్తున్న విషయాన్ని మనం చూడగలం. కాబట్టి యేసును రక్షకుడిగా ఈ లోకానికి పంపించడం, ప్రభువుగా ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన్ని స్వీకరిస్తారో వారందరికీ కూడా ఏం చేస్తా ఉన్నాడు ఆయన? వారందరి యొక్క, ఎవరు విశ్వసించిన వారి యొక్క, ఆయన ఎందుకు నమ్మికించిన వారి యొక్క శిక్ష, పాపం అంతా కూడా ఆయన భరిస్తాడు. నువ్వు ఆయన నమ్మినట్లయితే, నువ్వు ఆయన విశ్వసించినట్లయితే నీ పాప దోషము, ప్రతి మనుషుడు కూడా వాక్యం చెప్తారన్నమాట, పాపము చేసి దేవుడు అడిగించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందరూ కూడా ఎక్కడికి దారి చేసుకున్న మన ప్రయాణం ఎక్కడ? నరకం. ఆ నిత్య నరకానికి మనం పాత్రలు. మనం పాపములకు జీతము మరణం. అంటే ఏదో చనిపోవడం కాదు, లేకపోతే ఏమేమి పొందలేము అనుకుంటున్నామేమో కాదు, దాని గురించి కాదు. అక్కడ పాపములకు జీతం మరణం అంటే నరకం గురించి ఇక్కడ మాట్లాడుతుంటాం దేవుడు వాక్యం. నరకం అన్నప్పుడు అక్కడ ఏంటి? అజ్ఞానులు అంటే నీకు అన్నీ తెలుస్తాయి, ఏమాత్రం అనుమానం పడవద్దు. అన్నీ తెలుస్తాయి నీకు. నాకు అన్నీ తెలుసండి. మీరు ఏ ఉద్దేశంతో కొన్నిసార్లు అంటాం, మనం ఎవరన్నా మాట కానీ నువ్వు ఏ ఉద్దేశంతో నాకు బాగా తెలియదనుకున్నావా అంటాం మనం కదా. నిజమే. దానికంటే కూడా మంటలో కూడా మనకు ఎందుకు అక్కడ కాలే విధానం కూడా మనకు తెలుస్తుంది. అక్కడ అందుకే ఆ మాట రాయబడిన మాట, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అగ్ని ఆరదు అంతా పురుగు చూడండి. ఇది కాల్చే స్వభావం కలిగింది లక్షణం. నేచర్, అగ్ని యొక్క నేచర్ ఏంటి? బ్యాటరీ అయిపోయింది. మండే స్వభావం, కాల్చే స్వభావం. కానీ అక్కడ చూస్తే అగ్ని ఆరదు, పురుగు చావదనే మాట మనం గౌరవిస్తున్నాం పిల్లలు. కనుక ఆ మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభుని లోకానికి ఆయన పంపించి రక్షకుడికి లోకానికి వచ్చాడు. నేను రక్షించుట కొరకు మరణము నుంచి, ఆ నరకము నుండి, ఆ యాతన నుండి, ఆ పళ్ళు కొరుకుట. నరకంలో ఉండేది ఏంటి? ఇక్కడ అగ్నిలో పడినప్పుడు ఏమన్నా ఏం చేస్తామని తెలుసు? అక్కడ ఎందుకు పళ్ళు భరించడానికి. అది కొన్నిసార్లు మనం ఏదైనా బరువు ఇలాగంటాం కదా. కనుక వాక్యం అదే చెబుతా ఉంది పిల్లరా. కనుక జాగ్రత్త. ఆయన ఎవరు అన్నప్పుడు దాన్ని అంతటి నుంచి తప్పించడానికి, దాన్ని అంతటి నుంచి తొలగించడానికి యేసుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. కనుక ఆయన ఎవరు అన్నది మీకు అర్థమైనప్పుడు తప్పనిసరిగా ఈరోజు మీ హృదయాలు ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత, ఆయన బాహుల్యము ఎంత గంభీరములు, ఎంత గొప్పది, ఆయన కార్యాలు ఎంత ఆశ్చర్యములు. అల్పులమైన నిన్ను రక్షించడం, నిన్ను ఈ రోజు నిలబెట్టడం, నిన్ను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడం ఎంత గొప్ప కార్యం. అది సామాన్యమైన కార్యం కాదే. కానీ ఆయన ఎవరు అన్నప్పుడు ఇవన్నీ కూడా మీ మదిలో ఆయన దేవుడు చెప్పడానికి చాలా ఉంటామని మన జీవితాలు. ఒకవేళ మీరు ఈ మాటలు జాగ్రత్తగా వింటున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆయన గురించి తప్పుగా అంచనా వేయలేరు, ఎవరికి చెప్పకుండా ఉండలేరు తప్పనిసరిగా. కానీ ఆయన ఎవరన్నప్పుడు ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని రావాలి. కనుక మరింత వచ్చే వారాల్లో దేవుడి గురించి మరిన్ని విషయాలు వినడానికి, దేవుడి గురించి గ్రహించడానికి మనం సిద్ధపడదాం. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించును గాక. అందరూ తమ వచ్చి కాలం చూసుకున్నట్లయితే ఈ ఉదయకాలం ముందు కూడా ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయాలని, ఆయన గురించిన సరైనటువంటి అవగాహన, సరైనటువంటి గ్రహింపు దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం పిల్లలు. ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన వ్యక్తిగతమైన దేవుడు, మనతో పర్సనల్ రిలేషన్షిప్ కలిగిన వాడు. గాడ్ ఈజ్ పర్సనల్. అంతేకాదు దేవుడు నేను ఉన్నవాడను, అయాం హూ హయాం, నేను ఉండేవాడను ఎప్పుడు ఎల్లప్పుడు, ముందు వెనక, పూర్వము తర్వాత కూడా ఆయన ఉండేవాడే, ఆయన ఉన్నవాడను అని అంటా ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన త్రిత్వమైన దేవుడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా
ఒక్కరిగా ఆయన మనతో నిత్యము ఉండే దేవుడు. ఆయన ముగ్గురు కూడా మన ముగ్గురు 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి దేవుడు మనతో కలిసి ఆయన ఉంటా ఉన్నారు. మనం పనిచేస్తూ ఉన్నాం, మనం నడిపిస్తున్న సంగతిని మనం గ్రహించాలి. అటువంటి దేవుడు అంత గొప్పవాడు. ఆయన మానవుడిగా మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి, పాపములో నుండి మనకు విడుదల ఇవ్వడానికి, చీకటిలో నుంచి వెలుగులోకి మనం నడిపించడానికి ఆ వెలుగైనటువంటి దేవుడే మన కొరకు వెలుగుగా ఈ ఉదయకాలం దిగి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప సంగతి! ఆహా, ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవి, ఆయన కార్యములు ఆశ్చర్యములు, ఆయన క్రియలు మనం గ్రహించలేనివి. కనుక ఉదయకాలమందు దేవుడు అనంతుడైనటువంటి దేవుడు, అల్పులమైన స్వల్పమైన మనలను మనకు గ్రహించడానికి, మనం ఆయన అర్థం చేసుకోవడానికి దేవుడు తన గ్రంథాన్ని, తన వాక్యాన్ని కూడా మనకి ఇచ్చాడు. తన సేవకులను మన ముందు పెట్టాడు. అంతేకాదు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన కనుక ఆయన గురించిన గ్రహింపు కలిగి ఉందాం. ఆయన గురించిన వివరణను మన హృదయాల్లో మనం దాచుకుందాం. దేవుడి కృప మన జీవితాలను గ్రహించిన కాక. దయగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి నీకు వందనాలు. గడిచిన వారం నుంచి కూడా మా ప్రభువా ఎవరనే విషయాన్ని మేము మా యొక్క హృదయాలకు, మా యొక్క తెలివికి మించిన సంగతులను మా ప్రభువా మీరు మాకు తెలియజేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ వాక్యంలోని సత్యాలను గ్రహించగలుగుటకు అనుకూలమైన మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. ప్రత్యేకంగా మా ప్రభువా నన్ను నీ సులువు చాటును మరుగుపరిచి మీరే మాకు వివరిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. కానీ ఉదయకాలం ముందు కూడా మా ప్రభువా మేము నీవెవరు అనే విషయాలను మేము గ్రహించిన వారమై మరింత నిన్ను గురించిన అవగాహన కలిగి మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో నిత్యము మీరు ఉంటున్నారు అనే సంగతిని ఎరిగిన వారమై మా బ్రతుకులు మేము జీవించడం కొరకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. మేము మాట్లాడుతున్నప్పుడు, మేము పనిచేస్తున్నప్పుడు, మా ప్రయాణాల్లోనూ మేము ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా మా ప్రభువా నిన్ను గురించిన అవగాహన కలిగిన వారమై మేము చేయగలిగినట్లు మీ కృపా సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మరింత అవగాహన మా జీవితాలు కలిగింపు చేయడం ఆయన. ఎంత గొప్ప దేవుడు నాయన. జ్ఞానం కలిగిన, చదువు కలిగిన వారికి నిన్ను అర్థం చేసుకోగలుగుతారు. అలాగే చిన్నపిల్లలు కూడా మా ప్రభువా నిన్ను గురించి అవగాహన కలిగి ఉండే పరిస్థితి. ఎంతగా నిన్ను తగ్గించుకొని మాకు చాలిన దేవుడుగా మీరు మాతో ఉన్న విషయాన్ని బట్టి కూడా మరోసారి నేను స్తుతిస్తూ గర్పరుస్తూ సమస్త గర్భమేమని ఆరోపిస్తూ ఈ మాటలు మా అందరి జీవితాల్లో మీరు ఉంచమని యేసు